శ్రీకాకుళం జిల్లాలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు పిలుపునిచ్చారు. కర్నూలులో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకూడదన్నారు. ప్రైవేట్ రంగంలో సైతం రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొన్న సమస్యలు అదేవిధంగా ప్రస్తుత రాజకీయ అంశాలపైన చర్చించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజు పెరిగిపోతూ ఉంది. ప్రపంచంలోని యువత మన భారతదేశంలో ఉంది. అలాంటి యువతకు ఉపాధి కల్పించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది. మూడోసారి 11 సంవత్సరాలు అయింది. అంటే దాదాపు 22 కోట్ల ఉద్యోగాలు భర్తీ కావాలా, కానీ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వండి అంటే మీరు పకోడి బండిలు పెట్టుకోండి అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సమస్యలను కూడా అమ్మివేస్తూ ఉన్నారు. అనేక ప్రభుత్వ రంగ సమస్యలు ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి రంగ సమస్యలను అమ్మేస్తే ఉపాధి ఎలా కల్పిస్తారని మేము ప్రశ్నిస్తాం.